పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ 2024వ సంవత్సరం నూతన క్యాలెండర్ డైరీని జేఎన్టీయూ విశ్రాంత ప్రొఫెసర్ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల అడ్వైజర్ గుదే రఘురాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కులాల వారందరూ ఐక్యతగా ఉండి సామాజిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ కొండేటి వీర వెంకట సత్యనారాయణ, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కె వెంకట రమణమ్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నూకెళ్ల నరసింహమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణం పద్మరేఖ, రాష్ట్ర సహాయ కార్యదర్శి సూరిశెట్టి ప్రసాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎందన పద్మావతి, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొని ఉద్యోగుల సమస్యల సాధన కొరకు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంలోనూ పద్మశాలి కులంలోని అన్ని వర్గాల సంక్షేమం కొరకు సమిష్టిగా కృషి చేయాలని తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున ఈ రోజున జేఎన్టీయూ విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ గుదే రఘురామ గారిచే నూతన సంవత్సరం 2024 డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. శ్రీ రంగా జనార్దన్ గారు, శ్రీ గుదే రఘురామ్ గారు వారి మాటల్లో పద్మశాలి కుల అందరూ కూడా ఐక్యత ఉండి, మొత్తం చేనేత కులం ఐక్యతగా ఉండి మన కులాన్ని తద్వారా మన రాబోయే భవిష్యత్తును అందరినీ కూడా సువర్ణకృతంగా మార్చుకోవాలని చెప్పేసి వారి అభినందన సందేశంలో పేర్కొనడం జరిగింది. ఈ సంక్షేమ సంఘం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఇది 2వసారి మేము అధిక ఖర్చుతో ఈ డైరీని ముద్రించి పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ సంఘం ద్వారా పేద విద్యార్థులు సహాయం చేయడం, ఉచిత పని ఏర్పాటు చేయడం, ఉద్యోగ సమస్యలని పరీక్షించడానికి ఐక్యతగా కృషి చేయడానికి సమిష్టిగా అందరూ కృషి చేసి ఈ సంఘాన్ని ముందు తీసుకుని ఉద్దేశంతో ఉన్నాము. ఈ విధంగా మన యొక్క ఐక్యతని, బలాన్ని ప్రభుత్వం వారికి తెలియజేసే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం తోడ్పడిన వారందరికీ కూడా ఈ ఆర్థికంగా సాయం అందించిన వారు కూడా పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.